వంచన 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఉమా మహేష్ అనే అతనే నటించి, అతనే దర్శకత్వం వహించాడు. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నేనైతే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేశాను. మూవీ మొత్తం చూసిన తర్వాత పర్వాలేదనిపించింది. మూవీని చాలా లో బడ్జెట్‌లో తీశారని తెలుస్తుంది. మూవీలో కొంచెం తెలిసిన క్యారెక్టర్స్ కూడా ఉండుంటే బాగుండనిపించింది. స్టోరీ విషయానికొస్తే మూవీ స్టార్టింగ్ సీన్‌లోనే ఒక చర్చి ఫాదర్‌ని ఎవరో హత్య చేసి ఉంటారు. పోలీసులు ఆ చర్చి ఫాదర్ డ్రైవర్‌పై అనుమానంతో అతన్ని అరెస్ట్ చేస్తారు. అతనే హత్య చేశాడని అన్ని సాక్ష్యాధారాలు ఉంటాయి. కానీ ఆ డ్రైవర్ నిర్దోషి అని ఉమా మహేష్ ఈ కేసుని టేకప్ చేస్తారు. ఉమా మహేష్ ఈ కేసుని తీసుకున్న తర్వాత ఏం జరిగింది? ఆ డ్రైవరు నిర్దోషి అని ప్రూవ్ చేయగలిగాడా లేదా? ఇంతకీ ఆ ఫాదర్‌ని హత్య చేసింది ఎవరు? ఉమా మహేష్‌కి ఉన్న గతం ఏంటి అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ స్టార్టింగ్‌లో ఒక ఊరికి ఉన్న శాపం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అది చాలా బావుంది. కానీ అది మూవీలో ఎక్కడా కనిపించదు. ఆ పాయింట్‌తో గనుక మూవీని రన్ చేసి ఉంటే చాలా బావుండనిపించింది. మూవీ స్టార్టింగ్ కాస్త స్లోగానే ఉంటుంది. తర్వాత వచ్చే సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారడంతో మూవీ పైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ చాలా బావుంటుంది. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్‌లు పెట్టారనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా ఫ్లాష్ బ్యాక్‌లోనే ఉంటుంది. హీరోకి తల్లిదండ్రులుగా చేసిన వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే స్టోరీ కాస్త స్లోగా ఉన్నప్పటికీ కూడా ఫైనల్‌గా అయితే చాలా బావుందనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్ లీడ్‌గా చేసి దర్శకత్వం వహించిన ఉమా మహేష్ పర్వాలేదనిపిస్తారు. అతని తల్లిదండ్రులుగా చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. అలాగే చర్చి ఫాదర్‌గా చేసిన అతను కూడా చాలా బాగా చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా, ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్, అలాగే సెకండ్ హాఫ్‌లో స్లోగా ఉన్న పర్వాలేదనిపించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇవి ఈ మూవీని చూసేలా చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్‌లో తెలపండి. థాంక్ యూ.